హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్‌ఫుల్ టిప్ తోటి మీ ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీడియో అనేది ఫుల్‌గా చూసాక ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల వీడియో అనేది కొంచెం షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలా గాజు జార్లైనా, స్టీల్ డబ్బాలైనా మనం క్లీన్ చేసుకుంటూ పెడతాము. ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది పడిపోతుంది కదండి. అలా డస్ట్ పడిపోయిందని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి మీకు. ఇలా స్ప్రే బాటిల్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ షాంపూ అనేది వేసుకుంటున్నాను. ఇలాగా అందులో సగం అనేది వేసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకుంటలేదు నేను. ఇలా వేసుకుని అందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని ఆ షాంపూ అంతా కరిగే విధంగా షేక్ చేయాలండి. ఇలాగే వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని మనం ఈ షాంపూ అనేది వేసుకోవచ్చండి. వాటర్ బట్టి నేను ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ షాంపూ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా డబ్బాలు అనేది పైన అంతా డస్ట్ పడిపోయి ఉంటాయి కదండి. ఆ డస్ట్ పడిపోయేదాన్ని ఇలాగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న షాంపూ అంతా వాటర్లో మిక్స్ అయిపోవాలండి. అలా మిక్స్ అయిపోయినాక మనం ఇలా స్ప్రే చేసుకుంటే చాలా ఈజీగా అనేది క్లీన్ చేసుకోవచ్చండి. మన డబ్బాలంతా తోముతాం కదా, అలా తోమనవసరం లేకుండా ఇలా ఒక క్లాత్ తీసుకుని స్ప్రే చేసుకుని క్లీన్గా తుడిచిపెట్టేసుకుంటే ఇంట్లో కనబడనేది డస్ట్ అనేది డబ్బాల మీదనే పడిపోతుంటాయి కదండి. అంతేకాకుండా మనం కిచెన్లో అనేది తాలింపు పెట్టుకుంటూ ఉంటాం. అవి ఆయిల్ కూడా తుల్లి పడుతుంటాయి కదండి. అవి జిడ్డు కూడా పెట్టేస్తుంటాయి. అలాంటివి పెట్టినవి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక పొడి క్లాత్ పెట్టుకుని తుడిచేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతాయి. పొడి క్లాత్ తుడిచేసి చూడండి ఎంత నీట్గా అనేది కనిపిస్తుందో. నెక్స్ట్ టిప్ పెట్టే చూద్దాము. అంతేకాకుండా ఇలా ఫ్లోర్ మీద వేసుకుని ఫ్లోర్ అంతా మనం కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అది కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అనేది అయిపోతుందండి. మనం కడిగేసే అవసరం లేకుండా ఇలాగా స్ప్రే చేసుకుని ఇలా పొడి క్లాత్ ఎత్తి తుడుచుకుంటే చాలండి. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలా అప్పడాలు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మన కిరాణా తెచ్చుకున్నప్పుడు గట్రా అవి బయట ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తుంటే మెత్తపడిపోయి పాడైపోతాయి కదండి. అలా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇలాంటి బాక్స్ ఉంటుంది కదండి, మనం ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది అప్పడాలన్నీ వస్తాయండి. ఇలా పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే వల్ల మనకి చాలా రోజులు అనేది మెత్తపడకుండా గట్టిగా అనేది ఉంటాయండి. అసలు పాడవు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసే ముందు కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఎండాకాలం వస్తుంది కదండి. ఎండాకాలంలోనే వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తాగుతూ ఉంటాము. లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్స్ అనేది అట్టుకెళ్తాం కదండి. అలా అట్టుకెళ్ళినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ అసలు యూజ్ చేయకూడదండి. పిల్లలకి కూడా మంచిది కాదు, మనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తాయండి ఎండాకాలం అనేది. ఇలాంటివి యూజ్ చేయకుండా అవాయిడ్ చేయండి. వాటి బదులుగా ఏ యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి. ఇలాంటివి రాగిదైనా లేదంటే స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదండి, నాన్ ప్లాస్టిక్ లేనివి, అలాంటివి తీసుకుని మనం జర్నీలు అనేది క్యారీ చేసుకుంటే హెల్త్ బాగుంటుందండి. మనకి కూడా పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాటిల్స్ అనేది మనకి అస్సలు యూజ్ చేయకూడదండి. ఇలాంటి బాటిల్స్ మాత్రం యూజ్ చేయాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలా టీ కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్ అనేది పాడేస్తూ ఉంటాం మనం ఎక్కడ పడితే అక్కడ. అలాంటివి పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి. ఒక వాడలేని బాక్స్ అనేది తీసుకున్నానండి. ఆ బాక్స్లోకి అనేది ఇలా టీ కప్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఎన్ని పెడితే అనేది పెట్టుకోవచ్చండి. నాకు ఒక 5 పడ్డాయండి. నేను 5 అనేది పెట్టుకుంటున్నాను. నేను ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇటు యూజ్ ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాను. ఇందులోకి మనం శనగపప్పు అయినా మినపప్పు, పోపు సామాన్స్ ఉంటాయి కదండి, లేదంటే మన మసాలా పొడిల్స్ ఉంటాయి కదండి, అలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను పోపు సామాన్కి అనేది యూజ్ చేస్తున్నానండి. ఇలా పల్లీలు, శనగపప్పు, పోపు సాన్లే కాకుండా మసాలా పౌడర్స్ అనే ఏదైనా వేసుకోవచ్చండి. ఇలాగ మనకు వందలు పెట్టుకుని కొనుక్కొని కన్నా ఇలా యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ కూడా ఖర్చు పెట్టకూడదు, టైం కూడా వేస్ట్ అవ్వకూడదు. చూడండి, ఇలా నేను 3 ఐటమ్స్ అనేది వేసుకుని చూపిస్తున్నాను మీకు. ఇట్లోకి ఇంకా మసాలా పొడవైనా లేదంటే ఎండుమిర్చి చిన్న ముక్కలు కోసుకునే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది కదండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఇలా స్వీట్ ఐటమ్స్ అనేది బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. బాక్స్లో పెట్టుకుని బయట అనేది పెట్టుకుంటాము. అలా బయట పెట్టుకున్నప్పుడు చీమలు అనేది చుట్టూరా వచ్చేస్తాయండి.
ఇంట్లోనే మన చీమల మందు లేనప్పుడు ఏ విధంగా మనకి చీమలు రాకుండా చేసుకోవాలని చూపిస్తానండి. ఇంట్లో ఏమన్నా టాల్కమ్ పౌడర్ లాంటిది ఏదన్నా పౌడర్ ఉంటే అది బాక్స్ కింద అంతా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే ఆ ఘాటు స్మెల్కి బాక్స్ దరిదాపులోని చీమ అనేది ఏది ఉండదండి. ఇలాగా బాక్స్ పెట్టుకుని కిందంతా మీకు ఎక్కడ ఏది కావాలో అక్కడ ఈ పౌడర్ని చల్లుకుంటే చీమలు అనేది తెరిచాక ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరి ఇంట్లో అనేది ఇప్పుడు ఎండాకాలం అనేది ఏసీ యూజ్ చేస్తుంటారు కదండి. ఏసీ వేసినప్పుడు రూమ్ అనేది కూలింగ్ ఎక్కట్లేదు ఏంటి అని అనుకుంటారు కదా. ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే ఇంట్లో ఏసీ ఆన్ చేసినంటే రూమ్ అంతా కూలింగ్ అయిపోతుందండి. ఇలాగా విండోస్ ఉంటాయి కదండి, దానికి మెస్ డోర్లు కూడా ఉంటాయి. ఆ మెస్ డోర్లు అలా వదిలేస్తారు. లాన్ విండో అనేది క్లోజ్ చేయరు కదండి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసేసుకుని ఆ మెస్ డోర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక కర్టెన్ అనేది క్లోజ్ చేసేస్తే రూమ్ అనేది చాలా చాలా చల్లగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇలా డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ అనేది క్లోజ్ చేయకుండా మన ఏసీ అనేది ఆన్ చేస్తుంటాము. ఇలా క్లోజ్ చేసేసుకొని పూర్తిగానే అనేది ఇలా క్లోజ్ చేసుకున్నాక కింద డోర్ కింద అనేది చిన్న కన్నం ఉంటుందండి. ఆ కన్నం నుంచి ఏసీ గాలి కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఇలా క్లాత్ పెట్టేసుకుంటే ఏసీ బయటకు వెళ్ళకుండా ఉంటుందండి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.